ఆ! జై శ్రీకృష్ణ. మనం ఇవాళ రుక్మిణీ మాత పుస్తకంలో 41వ అధ్యాయంలోకి వచ్చాము. ఇంకా 2 అధ్యాయాలు మనకి ఉన్నాయి. అయితే ఈ అధ్యాయం యొక్క పేరు 'ద విజ్డమ్ ఆఫ్ సత్య' అంటే సత్య యొక్క జ్ఞానము. ఇక్కడ మనము ముందుగా గత అధ్యాయంలో చెప్పుకున్నట్టు ఉషగా జన్మించింది. అంటే సుజాతనే ఉషగా జన్మించింది ఆ సత్యాన్ని ఎతుక్కుంటూ. అంటే ఇక్కడ ఒక రకంగా సత్యాన్ని వెతుక్కుంటూ తను జన్మ తీసుకుంది. ఇక్కడ తనకి ఆ సత్యము ఎక్కువ భాగము తను ఆ జ్ఞానానికి, సత్యానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా సత్య రూపంలో అంటే తన భర్త రూపంలో తనకి ఇక్కడ లభిస్తుందనమాట. అందుకే ఆ అబ్బాయి కోసం అంటే ఆ సత్య కోసం ఎన్నో జన్మల మధ్యలో చాలా ఎదురు చూసింది మన సుజాత. ఇప్పటికి ఉషగా జన్మించిన తర్వాత తను సత్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ఎన్నో జన్మల తర్వాత. అయితే ఇక్కడ మనకి వీరిరువురు వివాహం చేసుకున్నారు. కొన్ని రకాల ప్రమాణాలని కూడా వాళ్ళు గంగామాత సాక్షిగా చేసుకున్నారు. ఒకటి సత్య ఎప్పటికీ ఉషాని వదలను అని చెప్పి తను గంగామాత సాక్షిగా ప్రమాణం చేశాడు. అలాగే ఉషా కూడా తనని బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాను అంటే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు బ్రహ్మచర్యం నేను అవలంబించాలి అన్నప్పుడు తను కూడా దానికి అంగీకరిస్తుంది. ఈ విధంగా పరస్పర అంగీకారంతో, పరస్పరంగా వాళ్ళు అండర్‌స్టాండింగ్ తోటి వాళ్ళు వివాహ బంధంలోకి వాళ్ళు అడుగుపెట్టారనమాట. సరే అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ అమ్మా, నాన్న దగ్గర ఆశీస్సులు తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. వాళ్ళు అంటే సత్య ఎక్కడుంటాడు అంటే ఏకాంత ప్రదేశాల్లో ఉంటూ ఉంటాడు. అతని ధ్యాన సాధనకి అనువుగా అనిపించిన గంగా నది పరీవాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవుల్లోనూ, ఆ చిన్న చిన్న గ్రామాల్లోనూ, ఆ ఎత్తైన ప్రదేశాల్లో కొండల మీద తను ఒక చిన్న కుటీరం లాంటిది ఏర్పాటు చేసుకొని నివసిస్తూ ఉంటాడనమాట. అయితే అలాంటి అనువైన ప్రదేశం కోసం వాళ్ళు వెతుకుతూ గంగా పరివాహక ప్రాంతం మధ్యలో ఆ యొక్క ప్రదేశాలని వెతుక్కుంటూ బయలుదేరారు. అయితే ఈ దారి మధ్యలో వాళ్ళు ఎక్కువగా ఫలాల్ని భుజిస్తూ, దారిలో వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి ఫ్రూట్స్‌ని తింటూ, అక్కడ దొరికేటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ వాళ్ళు ముందుకి ప్రయాణం సాగింది. ఒకానొక ప్రదేశానికొచ్చేటప్పటికి వాళ్ళకి ఒక చిన్న తెగల వాళ్ళు ఉంటారనమాట అక్కడ. అంటే ఒక రకంగా మనము నిమ్న తెగ, తక్కువ జాతికి సంబంధించినటువంటి ఒక అడవిలో ఉండే తెగల వాళ్ళనమాట. అక్కడికి వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు వీళ్ళకి ఫుడ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సుంటుంది. సత్య అంటాడు, "నేను వెళ్లి తీసుకొస్తా. మనకేం దొరకట్లేదు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికెళ్ళి అక్కడేమైనా ఆహారం దొరుకుతుందేమో తీసుకొనొస్తాను" అనగానే వెళ్తాడు. వెళ్ళగానే ఎక్కడికైనా సత్య మామూలుగా ఎవరు చూసినా సత్యాని అతన్ని చూడగానే చక్కటి ఆ బ్రాహ్మణుడు ఆ అబ్బాయిని చూడగానే ఒక రకమైనటువంటి గౌరవ భావన అందరిలో మొదలయ్యేదన్నమాట. ఆ విధంగా చాలామంది ఆహార పదార్థాలు తీసుకురావడము, పండ్లు తీసుకురావడము ఇట్లాంటివి చేస్తుండేవారు. అలాగే తెగల వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు గూడా ఆహారాన్ని తయారు చేసి చాలా జాగ్రత్తగా సత్యకి ఇస్తారు. సత్య దాన్ని తీసుకొనొస్తాడు ఉషా కోసం. కానీ ఉష ఎలా పుట్టి పెరిగింది మరి? వర్ణ వ్యవస్థ, భేద భావనలు, తర్వాత మూఢనమ్మకాలు, తర్వాత ఈ ఈ రకమైనటువంటి అంటే సంప్రదాయాలు వీటన్నిటి మధ్యలో తను పెరిగింది. కాబట్టి తనలో చాలా అలాంటి మూఢనమ్మకాలు, కొన్ని రకాల సంకుచిత భావనలని అనొచ్చు మనము. అట్లాంటి భావనలు తను సమాజం నుంచి తీసుకొచ్చింది. అంటే సమాజము తనలో అలాంటి భావనలు ఏర్పడేలా చేశాయన్నమాట. తనున్నటువంటి సమాజం. కాబట్టి తను నిరాకరిస్తుంది అది తినడానికి. కానీ సత్య తన యొక్క జ్ఞానంతోటి ఆ అమ్మాయికి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అది శుభ్రంగా ఉంది, లేనిది మాత్రమే మనం పరిగణనలోకి తీసుకోవాలి కానీ అవతలి వ్యక్తి వాళ్ళని అట్లా మనము డిఫరెన్సియేషన్ చూడకూడదు అన్నట్టుగా అతను బాగా అర్థమయ్యేలాగా చెప్తాడు. కానీ తనలో ఒక భయం ఏంటి అంటే, అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఫుడ్ తీసుకున్నట్టయితే మనకేదైనా చెడు జరుగుతుందేమో అన్న ఆలోచన తనకు ఉంది. అంటే అది కూడా సమాజం నుంచి వచ్చిందే. వాళ్ళు వీళ్ళు చెప్పగా ఆ నమ్మకం తనలో పడిందనమాట. సత్య దాన్ని దూరం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. లేదు లేదు, ఆహారం శుభ్రంగా తయారు చేశారు. ఏం పర్వాలేదు. నేను లేకపోతే ఎందుకు తీసుకొస్తాను అంటూ తినమని తన ముందే తను కూడా ఆ ఆహారాన్ని స్వీకరిస్తాడు.
అయినప్పటికీ తనలో ఒక డైలమా ఏంటి అంటే, తను సమాజం నేర్పిన కట్టుబాట్లలో ఉండాలా? తన భర్త చెప్తున్నటువంటి దాన్ని తను ఖచ్చితంగా అంగీకరించాలా? అన్నది సందిగ్ధంలో పడుతుంది. అప్పుడు ఇంక సరే నేను తనతో ఉండాలని నిర్ణయించుకున్నాను. తన దగ్గర చాలా జ్ఞానం ఉందని తను చెప్తున్నటువంటి కథలు ఫస్ట్ వాళ్ళిద్దరూ కలిసినప్పుడు చాలా రకాల కథలు చెప్పాడు గదా! తను. అంటే కథలు అంటే గత జన్మ తాలూకా స్మృతుల్లాంటివి. అవన్నీ చెప్పాడు గదా! కాబట్టి తన మీద ఒక రకమైనటువంటి భావన తనలో చూడగానే అవి వింటున్నప్పుడే ఏర్పడిందనమాట తనకి. అంటే తనని పూర్తిగా చాలా జ్ఞానవంతుడుగా తను పరిగణనలోకి తీసుకుంది. కాబట్టి తను చెప్పేది నమ్మాలి, తను చెప్పేది ఫాలో అవ్వాలి అని చెప్పి తనకి అనిపిస్తోందనమాట లోపల తన హృదయంలో. కాబట్టి నేను నా భర్తని అనుసరించాలి అనుకోని అది తినేస్తుంది. మొత్తానికి ఒక ఎగ్జామ్ పాస్ అయిందనమాట అక్కడ. అలా అప్పుడు అతను చాలా సంతోషించి తను చెప్తాడనమాట. ఏ వర్ణానికి చెందిన వాళ్ళైనా వాళ్ళు భూమి మీదకొచ్చేది జ్ఞానాన్ని తీసుకోవడం కోసమే. అంటే జ్ఞాన సముపార్జన కోసమే వస్తారు. ఎలా జ్ఞానాన్ని సంపాదించాలి అంటే మనలోనే ఉన్నటువంటి మన సైనికుడు లోపల అతన్ని నిద్రలేపి దానికి ఒక రకమైనటువంటి శిక్షణ అంటే మనసుకి శిక్షణని ఇస్తూ మనలో ఉన్నటువంటి సృజనాత్మకత, నైపుణ్యాల్ని వెలికి తీస్తూ మనం 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి అని చెప్పి మనం జన్మ తీసుకుంటాము. కాబట్టి కొన్ని సమయాల్లో మనము రకరకాల వర్ణ వ్యవస్థల్లో జన్మ తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నువ్వు ఇందులో తీసుకున్నావు. రేపు ఇంకొక దాంట్లో తీసుకోవచ్చు. ఎల్లుండి ఇంకో దాంట్లో అంటే నెక్స్ట్ జన్మలో ఇంకొక దాంట్లో తీసుకోవచ్చు. కాబట్టి వర్ణ వ్యవస్థల మీద నువ్వు దృష్టి పెట్టవద్దు అని చెప్పి తనకి చెప్తాడనమాట. అప్పుడు తనకి అర్థమవుతుంది ఉషకి. అరే! నా కుటుంబం అంతా ఎంత అజ్ఞానంలో ఉన్నారు. ఇవన్నీ నా మీద అంటే వాళ్ళు అలాంటి ఆలోచనల్లోనే ఉన్నారు. నాకు అలాంటివే నేర్పించారు కదా! అని అనుకుంటుందనమాట. తనకి ఆ రియలైజేషన్ వస్తుంది. ఇది తెలిసిన తర్వాత. అలా 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 జ్ఞానాన్ని పంచుకుంటూ వాళ్ళు ముందుకి ప్రయాణం సాగిస్తారు. ఒక ప్రదేశం వాళ్ళకి నచ్చుతుందనమాట. అక్కడ అంటే ధ్యానానికి అనువుగా ఉందని చెప్పి ఒక ప్రదేశాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ ఒక కుటీరము వీళ్ళు ఉండడానికి అంటే వంట అవన్నీ చేసుకోవడానికి ఒక కుటీరము, ధ్యానానికి సెపరేట్‌గా కొంచెం దూరంలో ఒక చిన్న కుటీరము, ఒక గుడిసె లాంటిది తయారు చేసుకుంటారు. ఆ అబ్బాయి ధ్యాన సాధన కోసం, సత్య ధ్యాన సాధన కోసం ఒక కుటీరము, వీళ్ళు ఉండడానికి ఒకటి అన్నట్టుగా. అయితే వీళ్ళ దగ్గర కుటీరం తయారు చేసుకోవాలని అనుకుంటారు. కానీ వీళ్ళ దగ్గర సరిపడా డబ్బులేం లేవు. ఏదో కొంచెం ఉన్నాయి అంతే. ఆ నిర్మాణానికి మరి ఎలాగా అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ అడవి తెగల వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళంతట వాళ్ళే వచ్చి సహాయం చేస్తూ ఉంటారనమాట వీళ్ళిద్దరికీ. అలా సత్య యొక్క ఆ ఆకర్షణ అనిపిస్తుంది ఉషకి. ఎంత అంటే అతన్ని చూడగానే అతనికి సహాయం చేయాలి, అతనికి ఏదన్నా మనం గౌరవ సూచకంగా ఇవ్వాలన్న భావన అందరిలోనూ అక్కడున్న ప్రజల్లో కలుగుతుందనమాట. చాలా ప్రేమగా తను కూడా చూసుకుంటాడు. వాళ్ళు కూడా చాలా ప్రేమగా సహాయం చేస్తూ ఉంటారనమాట. చొరవ తీసుకొని మరీ సహాయం చేయాలని. అలా వాళ్ళు నిర్మాణం చేసి ఇస్తారు 2 కుటీరాలు. చిన్న చిన్న హట్టు అంటే ఒక చిన్నది ధ్యానానికి, ఉండడానికి అన్నట్టుగా. సరే ఎట్లా వాళ్ళకి మళ్ళీ రుణం మనం ఎలా తీర్చుకోవాలి? అంటే రుణం అని కాదు, ఎలా మనం వాళ్ళకి సహాయం చేయగలము అని ఆలోచిస్తుంది ఉష. అప్పుడు తనకి ఏం చేయగలము అని ఆలోచించినప్పుడు సత్య దగ్గర జ్ఞానం ఉంది. చక్కగా తను చెప్పగలడు. జ్ఞానాన్ని కథల రూపంలో చెప్పగలడు కాబట్టి మీరు అలా చెప్పొచ్చు కదా అని చెప్పి సత్యకి ఒక చిన్న క్లూ లాగా అంటుందన్నమాట. మనం ఇలా చేద్దామా అని. అప్పుడు సత్య అంటాడు, సరే ఈ రకమైనటువంటి సాంస్కృతిక జ్ఞానం గానీ, వేదాలు అట్లాంటి సంబంధించిన జ్ఞానం వాళ్ళకి అవసరం లేదు కదా! కాబట్టి వాళ్ళకి అవసరమైన శుభ్రత, మంచి ఆహారము, అలవాట్లు, నడవడిక ఇలాంటి కథలన్నీ మనం చెప్దాము. వాటితో పాటు కొన్ని దేవతల కథలు కూడా మనము చెప్దాము అని చెప్పి వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటారు. అలా వాళ్ళు అక్కడికొచ్చినటువంటి పని వాళ్ళకి చెప్తారు. ఇలా మేము రేపటి నుంచి చెప్పాలనుకుంటున్నాం. మీరు మీ పిల్లల్ని పంపించండి అని. అయితే వాళ్ళందరూ ఇండ్లకెళ్ళి కొడుకుల్ని మాత్రమే పంపిస్తారు. అంటే
కూతుళ్ళు ఇంట్లో పని చేయడానికి కావాలి కాబట్టి కొడుకుల్ని మాత్రం పంపిస్తారనమాట. అది అట్లా ఉండేదనమాట సమాజంలో. అప్పుడు స్త్రీల లేదా బాలికల యొక్క పరిస్థితి అలా ఉండేది అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అలా వారు పండించిన పంట కూడా వీళ్ళు తీసుకొచ్చేవారనమాట. అలా వాళ్ళ పిల్లలకి చెప్తున్నారని జెప్పి, రకరకాల అంటే మంచి విషయాలన్నీ చెప్తున్నారు అని వాళ్ళ కృతజ్ఞతా భావంతోటి అక్కడ పండించిన పంటలవన్నీ వీళ్ళకి తీసుకొచ్చేవాళ్ళు. అలాగే సత్య కూడా ఆ ఊళ్ళో ఏదైనా ఆపదలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని కొన్ని రోజులు చూసుకోవడానికి అట్లా ఏదైనా కావాలంటే వాళ్ళకి నేర్పించడం గానీ, వాళ్ళకి ఆపదలో ఉంటే తన వంతు సహాయం తను చేయడం గానీ సత్య చాలా ముందు ఉండేవాడు. అందుకు ఉష కూడా సహకారం చేసేదనమాట. ఇలా వాళ్ళ రోజులు గడుస్తూ ఉంటాయి. చలికాలం వస్తుంది. కానీ వాళ్ళ దగ్గర ఒక్కటే దుప్పటి ఉంటుంది. అది ఉషాకిచ్చేసి సత్య తన కుటీరంలోకి వెళ్ళిపోతుంటాడు. తను రాత్రిళ్ళు మొత్తం గూడా తన కుటీరంలో ధ్యాన సాధనలోనే గడుపుతూ ఉంటాడు. పొద్దున్నే వచ్చి ఉషాని లేపి వాళ్ళిద్దరూ కలిసి పానీయం తాగడము ఇవన్నీ చేస్తుంటారనమాట. అయితే రాత్రి తను పడుకునేటప్పుడు ఆ దుప్పటిని తనకి కప్పేసి, ఉషాకి కప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు కుటీరంలోకి. అంత చలిలో నాకే ఇస్తున్నాడు అని చెప్పి ఒకరోజు తనేం చేస్తుంది, ఆ దుప్పటి తీసుకెళ్ళి మళ్ళీ అతని హట్టు ఆ యొక్క కుటీరం ముందు పెట్టేసి వచ్చేస్తుందనమాట. ఏంటి అని అడిగితే, నాకు ఉక్కగా ఉంది ఆ దుప్పటి కప్పుకుంటే అని చెప్పి ఏదో చెప్పేస్తుంది. ఎందుకంటే తనకి చలి పుడుతుందేమో అన్న ఆలోచనతోటి. సరే ఇదిలా ఉంటే మళ్ళీ అతనంటాడు, దీనవసరం నాకు లేదు. నేను ధ్యానంలో ఉంటా కాబట్టి నాకిది అవసరం పడదు అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి తనకే ఇస్తాడు. అప్పుడు తను అనుకుంటుంది, నా దగ్గర నేను ఎలాగైనా ఒక దుప్పటి ఒకటి తీసుకోవాలి అనుకొని తన దగ్గర వాళ్ళ అమ్మమ్మ ఇచ్చినటువంటి చిన్న గజ్జె లాంటిదేదో ఉంటుందనమాట. గజ్జెలు. ఆ గజ్జెల్ని అక్కడ దగ్గరలో ఉన్న విలేజ్‌లో ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి దుప్పటి తీసుకొని ఎక్స్‌ట్రా ఒకటి కొత్త దుప్పటి తీసుకొని ఇస్తుంది వచ్చి. అలా తనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ విధంగా చేయడం. అంటే తనకి చెప్పకుండా ఈ పని చేస్తుందనమాట తన మీద ప్రేమతో. అప్పుడు తనకు అర్థమవుతుంది. తనకి ఎంత ప్రేమ ఉంది సత్య మీద. అంటే తను వేరే వాళ్ళ కోసమైతే ఇలా చేయగలదా నేను చేయగలనా? లేదా నా భర్త అని చెప్పి ఆ స్వతంత్రతతో, ఆ ప్రేమతో నేను చేస్తున్నానా అని ఒకసారి తను ఆలోచిస్తుందనమాట. అప్పుడు తనకు అర్థమవుతుంది సత్యాని తను ప్రేమిస్తోంది అని. అయితే అది ఇప్పుడు తనకి తెలుసు. అది ఎప్పటినుంచో ఉంది కదా! అది ఎన్నో జన్మల నుంచి ఆ ప్రేమ కొనసాగుతూ ఉంది. అయితే తనకు ఇలా ఒక ఒకరు ఒక 1, 2 సార్లు తను అనుకుంటుంది. తన దగ్గర కూర్చోవాలని, తనకి దగ్గరవ్వాలన్న ఆలోచన వస్తుంది. కానీ తన ప్రమాణాలు తనకి గుర్తొస్తాయన్నమాట. గుర్తొచ్చి ఆగిపోతుంది. తను అనుకుంటుంది తనతో ఉంటే చాలు. అంటే తన పక్కన ఉంటే చాలు. ఆ జ్ఞానాన్ని తీసుకుంటే చాలు అని మళ్ళీ తనకి తాను నచ్చజెప్పుకుంటుంది. ఇలా వాళ్ళ యొక్క వైవాహిక బంధం కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి సాఫీగానే సాగుతోంది. కొన్ని రోజుల తర్వాత నెమ్మదిగా అలజడి మొదలవుతుంది. అంటే వాళ్ళ అమ్మని ఆహ్, అంటే మన ఉషా వాళ్ళ అమ్మ వాళ్ళని, తర్వాత సత్యకి ఒక అన్నయ్య ఉంటాడు. మనం ముందుగా చెప్పుకున్నట్టు సత్య వాళ్ళ అన్నయ్య ఈ వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతి, సాంప్రదాయాలు వీటన్నిటిని గూడా కఠినమైనటువంటి నియమాలతోటి చేసేవాడనమాట. అవే బోధించేవాడు. ఆ కఠినమైనటువంటి నియమాలతో కూడిన ఆచారాల్ని అతను బోధించేవాడు. అలా చాలామంది ఈ బ్రాహ్మణుల పిల్లలందరూ కూడా ఆయన దగ్గరకొచ్చి వేదాలు, రకరకాల ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా నేర్చుకునేవారు. అయితే సత్య అందుకు అంగీకరించక బయటకొచ్చేసాడనమాట. వాళ్ళిద్దరి మధ్య గూడా చక్కని బంధం ఉంది అన్న తమ్ముళ్ళ మధ్య. కాబట్టి పెళ్ళైన తర్వాత అక్కడికి వెళ్ళాలి. ఒకసారి మనం వెళ్ళొద్దాం అని చెప్పి ఇటు అమ్మా, నాన్న దగ్గరికి కూడా తీసుకొస్తాడు ఉషా వాళ్ళ అమ్మా, నాన్న దగ్గరికి. ఆ ఉషాకి చెప్తాడు, "అమ్మ మీద నువ్వు కోపం పెట్టుకోవద్దు. ఒకసారి మనం వెళ్లి చూసొద్దాము" అని చెప్పి. తనకి అంత ఇష్టంగా ఉండదు. కానీ తన భర్త కోసం బయలుదేరుతుంది. అలా వారిరువురు వాళ్ళ పేరెంట్స్‌ని కలుస్తారు. ఉషా వాళ్ళ పేరెంట్స్‌ని. అప్పుడు వాళ్ళమ్మ చాలా అనారోగ్యంగాను, చాలా డల్ అయిపోయి కనిపిస్తుంది. అప్పుడు ఉషాకు అర్థమవుతుంది తన భర్త ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో. వాళ్ళమ్మ చాలా బాధగా చూస్తుందనమాట. అప్పుడు తను ఏం అర్థం చేసుకుంటుందంటే, అమ్మకి ఇన్ని రోజులు తను ఒంట్లో బాగోలేక, తన కోపాన్ని తను అదుపు చేసుకోలేక, ఆ యొక్క మానసిక స్థితి సరిగా లేక మమ్మల్ని ఇలా కొట్టేది
అని చెప్పి తన అమ్మ మీద ఉన్న కోపం పోతుంది తనకి. ఆ విధంగా ఆ బంధాన్ని క్లియర్ చేస్తాడనమాట సత్య. అంటే ఏ రకమైనటువంటి బాధ గాని, ద్వేషం గాని పెట్టుకోకుండా అవతల వాళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఉష కూడా. అలా అక్కడ వాళ్ళు మంచిగా గడుపుతారు. 1, 2 రోజులు గడిపిన తర్వాత వారిరువురు కలిసినటువంటి ఆ ప్లేస్‌కి వస్తారనమాట. ఆ గంగామాత దగ్గరికి వస్తారు. ఎక్కడైతే వాళ్ళు ఫస్ట్ టైమ్ కలిసారో అక్కడికి. అయితే అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు అనుకుంటారనమాట. ఇక్కడే కదా నువ్వు నన్ను చూసావు. మీరు నన్ను కనిపెట్టింది ఇక్కడే కదా అని చెప్పి వాళ్ళ హస్బెండ్ తోటి అంటే సత్య తోటి అంటుంది ఉష. అదేంటి నువ్వే కదా నన్ను కనిపెట్టావు అంటాడు సత్య. అప్పుడు లేదు లేదు అది నాకెలా సాధ్యమవుతుంది? నేను ఏడుస్తూ శోక సముద్రంలో మునిగిపోయి ఇక్కడ కూర్చున్నాను అని మీరే కదా వచ్చారు అని చెప్పి అంటుంది. అప్పుడు అతను చెప్తాడు, అవును నేను వేరే దారిలో వెళ్తూ ఉండేవాడిని. అక్కడ నా అంతర్వాణి నుంచి ఎవరో నన్ను రమ్మని పిలిచారు. అంతర్వాణిలో నాకు రోదన వినపడింది. కాబట్టి నేను లాగబడ్డాను. ఈ ప్లేస్‌కి నన్ను ఎవరో లాగినట్టయి నేను లోపల నుంచి అక్కడి నుంచి వచ్చాను. నా 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 దారి నుంచి నేను ఈ దారిలోకి వచ్చాను అని చెప్పి తను చెప్తాడనమాట. అప్పుడు మళ్ళీ తను ఆ పాత కథ ఏదైతే సత్య చెప్పాడో దాని గురించి అడుగుతుంది. అంటే ఆ చంద్ర గురించి. అంటే మన సుజాత కథలో చంద్ర వచ్చి ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ సమావేశమవుతారు కదా! ఫస్ట్ అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడము, రుక్మిణీ మాత దగ్గరికి వెళ్ళడము చంద్ర తర్వాత మళ్ళీ సుజాత తనని కలవాలనుకోవడం మనం ఇవన్నీ చూసాం గదా! అతని పేరు చంద్ర అనమాట ఆ జన్మలో. అయితే దాని గురించి అడుగుతుందనమాట ఉష. మీరు చంద్ర గురించి చెప్పారు. కానీ ఆ చంద్ర ఆ తర్వాత ఏమయ్యాడు? అతని కథ పూర్తిగా మీరు నాకు చెప్పలేదు అని చెప్పి అంటుంది. అప్పుడు తను అంటాడనమాట. చంద్ర గురించి నేను మళ్ళీ చెప్తాను. కానీ చంద్ర కన్నా ముందు నీకు ఇంకొక విషయం చెప్పాలి అని చెప్పి అక్కడ అర్జునుడి గురించినటువంటి ఒక కథ చెప్తాడనమాట. అంటే అర్జునులు వారు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత తన అభిమన్యుడిని అన్నీ కోల్పోయిన తర్వాత చాలా దిగాలుగా అభిమన్యుడు అంటే ఈ ఈ యొక్క యుద్ధాన్ని ఆయన ఆశించలేదు. అంటే యుద్ధం నుంచి తనకి గొప్ప రావాలనో లేకపోతే రాజ్యకాంక్ష వల్లనో యుద్ధం చేయలేదు. కేవలం శ్రీకృష్ణుడు ఎలా గైడ్ చేశారో అలా తను చేసుకొనొచ్చాడు. కానీ ఆ బాధ తనని లోపల ఇంకా ఉందన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్తారు. అంటే ఇంతమందిని కోల్పోయాను, ఇంత వైరాగ్యము, విచారము అవన్నీ ఉన్నప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్తారు. మాతని నువ్వొకసారి కలువు అని. అప్పుడు మాతని కలవాలని చెప్పి తను బయలుదేరతాడు. కానీ ఈలోపే తనకున్నటువంటి ఆ లోపలున్నటువంటి ఆ బాధంతా గూడా తనని ఆ యొక్క ఆయుధాలన్నీ పక్కకు పెట్టి ఒక అరణ్యంలోకెళ్ళి మౌనంగా కూర్చుంటారనమాట అర్జునుల వారు. అప్పుడు మాత అక్కడికి ఆయనకి కనపడి అంటే సూక్ష్మ శరీరంతో మాత దర్శనమిచ్చి, అక్కడ ఆయన యొక్క బాధని తీర్చడానికి అర్జునుల వారిని అభిమన్యుడు ఎక్కడి నుంచైతే వచ్చాడో ఆ లోకానికి తీసుకెళ్తారు. మనం ముందుగా చెప్పుకున్నాం గదా! లూనార్ వరల్డ్ అని చంద్రుడికి సంబంధించినటువంటి దేవతలు ఉన్నారు అని చెప్పి, అక్కడికి తీసుకెళ్ళి ఎవరైతే అభిమన్యుడిగా జన్మ తీసుకున్నారో ఆ అబ్బాయి దగ్గరికి తీసుకెళ్తుంది మాత. తీసుకెళ్ళినప్పుడు అక్కడ చూస్తాడనమాట. తనకు కొడుకుగా జన్మించినటువంటి వర్చస్ అనే అతన్ని చూస్తాడు. అప్పుడు అర్జునుల వారికి అర్థమవుతుంది. ఈ యొక్క జన్మ ద్వారా అతను ఏం తెలుసుకున్నారు? ఏం నేర్చుకున్నాడు? అంటే ఆ యొక్క ప్రాణ త్యాగం కానీ, భూమి మీద జన్మ తీసుకోవడం కానీ, తీసుకోవడం వల్ల ఏంటి లాభము అన్నది తనకి అర్థమవుతుంది. అర్జునుల వారికి అర్థమవుతుంది. అంటే పరిణతి చెందిన జ్ఞానం ద్వారా మనము ఈ యొక్క మానవ లోకంలో ఉన్నటువంటి దుఃఖాన్ని గాని, అజ్ఞానాన్ని వీటన్నిటిని కూడా మనము ఆ జ్ఞానం అనే కాంతి ద్వారా మనం వాటిని అధిగమించవచ్చు అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆ అబ్బాయి కిందకి రాబడ్డాడనమాట. అలా అర్థం చేసుకొని ఇప్పుడు అతను ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఎంతో మందిని అతను గైడ్ చేయగలుగుతున్నాడు. అప్పుడు అది చూసి అర్జునుడు చాలా తృప్తి పొందుతాడనమాట. ఆ తర్వాత అతను వెనుకకు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ జగజ్జనని చూపించినటువంటి శ్రద్ధ, ఆ ప్రేమ అవన్నీ కూడా తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు ఉషకి. ఇలా ఉంటుంది రుక్మిణీ మాత యొక్క ప్రేమ అన్నది ఇలా ఉంటుంది. కేవలం అభిమన్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఏదో మాటలు అంటే మామూలుగా మనం చెప్తే అది అర్థం కాదు గదా! అతన్ని తీసుకువెళ్ళి మరీ చూపించారు మాత అని చెప్పి అక్కడ ఉషకి చెప్తాడనమాట.
ఇకపోతే చంద్ర గురించి చెప్పాలి. ఈ చంద్ర ఎవరైతే ఉన్నారో ఆమె అంటే అతను తర్వాత వెళ్తాడు, మాతని కలుస్తాడు. కానీ అక్కడున్నటువంటి రక్తసిక్తమైనటువంటి ఆ యుద్ధ రంగము, అక్కడ పడిపోయిన వాళ్ళు, వీళ్ళు అన్నీ చూసి అతనికి అక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ నేను ఉండలేను, వీళ్ళకి నేను సేవ చేయలేను. మాత ఎలా చేస్తున్నారు? ఇంత కారుణ్యం ఎలా ఉంది? ఈ యొక్క బాధని, ఈ యొక్క దుఃఖానికి అంటకుండా వాళ్ళకెట్లా సేవ చేస్తున్నారు అన్నది అక్కడ చూస్తాడనమాట అతను. చూస్తాడు కానీ అప్పటికి అతను రెడీగా లేడు. ఆ సేవని ఎన్నుకునే అంత స్థితిలో ఆయన లేడనమాట. ఎంతసేపటికి ఆయనకి ఏకాంతంగా ధ్యానం చేసుకోవడము, జ్ఞానము సంపాదించుకోవడము, లేకపోతే ఆ పరమానందంలో తను ఓలలాడడం వరకే తనకి తెలుసు. ఇక్కడ అది చూసి ఇంక ఉండలేక అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత అతను మళ్ళీ జన్మ తీసుకుంటాడు. ఈసారి ఎలా తీసుకుంటాడు అంటే, ఒక యుద్ధం ఉన్నప్పుడు ఈ మాత ఎలాగైతే హీల్ చేస్తుందో, అలా ఒక హీలర్‌గా జన్మ తీసుకుంటాడు. ఎంతో మందికి సేవ చేస్తాడు. ఆ రణరంగంలో పడిపోయిన వాళ్ళకి, తర్వాత చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేయడం గానీ, వాళ్ళకి గాయపడిన వాళ్ళకి ఆహారం తీసుకొచ్చి పెట్టడం కానీ, ఇట్లా రకరకాల సేవలు చేస్తారు. తర్వాత ఈ మన అంటువ్యాధులు ప్రబలుతాయి యుద్ధం కారణంగా. అప్పుడు ఎవరు ముట్టుకోవడానికి కూడా రారనమాట చాలా మందిని. అలాంటి వాళ్ళకి కూడా తను ధైర్యంగా వెళ్లి సేవ చేస్తూ ఉంటాడు. సేవే లక్ష్యంగా అతను ఆ జన్మ తీసుకుంటాడనమాట చంద్ర తర్వాత. అలా చాలా రకాలైనటువంటి సేవలు తను చేస్తాడనమాట. ఆఖరికి ఇంకా అతనికి ఆ యొక్క వ్యాధి వస్తుంది. వాళ్ళు ఆయన చేసిన సేవ వల్ల అది అంటువ్యాధి కాబట్టి ఒక రకమైనటువంటి వ్యాధి వస్తుంది. ఎవరు తనని అంటే పట్టుకోవడానికి కానీ, ముట్టుకోవడానికి కానీ, ఆహారం ఇవ్వడానికి కానీ అందరూ సంకోచిస్తారు. అది సహజం కదా! మానవ నైజం. సరే అలా వచ్చినప్పుడు అతను అలా ఒంటరిగా ఉన్నప్పుడు తన గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు ఒక వృద్ధుడి వేషంలో వచ్చి తనకి సేవ చేసి తను సునాయాస మరణం పొందేలాగా ఆ గురువుగారు అక్కడ ఉండి హెల్ప్ చేస్తారనమాట. ఈ ఆ తర్వాత కూడా అంటే ఇప్పుడు అతను చెప్తాడనమాట. "చూసావా ఉషా, ఇప్పుడు మనకి ఈ కుటీరం నిర్మించారు చూసావా? ఇందులో చాలామంది నేను ఆ యుద్ధంలో సేవ చేసిన సైనికులు వాళ్ళంతా కూడా గాయపడినప్పుడు నేను చేసిన నా సేవ తీసుకున్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడొచ్చి నాకు కుటీరాన్ని, ఆశ్రమాన్ని ఇవన్నీ కూడా వాళ్ళు ఆహార పదార్థాలు ఇవ్వడం కానీ, వాళ్ళు సేవ చేసుకుంటున్నారు. ఇలా ఉంటుంది విశ్వం యొక్క నియమాలు ఇలా ఉంటాయి. విశ్వం ఇలా పనిచేస్తుంది. మనం ఇచ్చింది తిరిగి మనకి తప్పకుండా అందుతుంది" అని చెప్పి అతను ఉషాకి చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ హీలర్‌గా జన్మ అయిపోయిన తర్వాత ఒక పేద రైతు యొక్క బిడ్డగా జన్మ తీసుకుంటాడు. అక్కడ ఆ రైతుని ఒక భూస్వామి మోసం చేసి తన యొక్క భూమిని కబ్జా చేస్తాడనమాట. ఆ బిడ్డ ఎలా ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలి అని చెప్పి వ్యతిరేకంగా ఎలాగ మనము పోరాడాలి అని చెప్పి, ఇంక మనం చేయలేము, మనం కూడా ఎదగాలి అని చాలా కష్టపడి ఎంతో ప్రయోజనకారి అవుతాడనమాట ఆ జన్మలో. అయ్యి న్యాయం కోసం పోరాడతాడు యోధుడుగా. అక్కడ ఆఖరికి ఎంత తను పోరాడినా, ఎంత పై స్థితికి వెళ్ళి అంటే గవర్నమెంట్‌లో అక్కడున్నటువంటి గవర్నమెంట్ అనొచ్చు మనము. అందులోకే వెళ్ళి, అందులో ఉన్నటువంటి లొసుగులన్నీ బయటికి లాగినా కూడా అతన్ని ఆఖరికి ఉరి తీస్తారనమాట. న్యాయము గెలవలేకపోతుందక్కడ. కాబట్టి అతను ఉరి శిక్షని అతనికి విధిస్తారు. అప్పుడు కూడా ఆ లాస్ట్ మూమెంట్‌లో తన గురువు తన పక్కనే ఉంటారు. అప్పుడు ఉష అడుగుతుంది, "గురువుగారు ఆపారా మరి" అని. "లేదు, కానీ నాకేం బాధ లేదు. వాళ్ళ మీద పగ కూడా లేదు. ఎందుకంటే నేనేం చేయాలనుకున్నానో నేనది చేసేసాను. కాబట్టి నాకు ఏ రకమైనటువంటి పగ లేదు. ఏ రకమైనటువంటి బాధ లేదు. నా గురువుని చూస్తూ నేను నా శ్వాసని వదిలేసానక్కడ. నేను మరణించాను నా గురువు సమక్షంలోనే" అని చెప్పి తను చెప్తాడనమాట. చెప్పిన తర్వాత నాకప్పుడు అర్థమైంది మాత చాలా రకాలైనటువంటి పరీక్షలు పెట్టారు. నేను ఆమె ఆమె మీద ప్రేమని, ఆమె మీద ఆరాధనని ఎంత అసహ్యమైన లేదా గాఢమైన అంటే
ఎలాంటి నమ్మకం లేని మనుషుల మధ్యలో ఉన్నా, ఎంత అసహ్యకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నా, ఇంత మోసపూరితమైన వాతావరణంలో ఉన్నా, ఆమె మీద ప్రేమ, ఆరాధనని అలా ఉంచానా లేదా అన్నది మాత నన్ను టెస్ట్ చేశారు అని చెప్పి ఈ ఈ విధంగా తను ఉషకి చెప్తూ ఉంటాడు. అప్పుడు ఉష అడుగుతుంది, "అందుకేనా నువ్విప్పుడు ఇలా రెబెల్‌గా మారిపోయావు, ఏవి నమ్మవు, అంటే వర్ణ వ్యవస్థ లేదంటావు, భేద భావన వద్దంటావు, అందుకే ఇలా తయారయ్యావా" అని చెప్పి తను అంటుందనమాట. అప్పుడు అతను అంటాడు, "సత్యాన్ని అంటిపెట్టుకొని నేనున్నాను అంతే. నీకలా అనిపిస్తున్నా, రెబెల్‌గా అనిపిస్తున్నానా? సరేలే ఓకే" అంటాడనమాట. అంటే పర్వాలేదు అని చెప్పి. అంటే నేను ఇలాగే ఉంటాను. సత్యాన్ని మాత్రమే నేను అంటిపెట్టుకొని ఉంటాను. ఏది సత్యము? అందరూ సమానమే. అన్ని వర్ణ వ్యవస్థల్లోనూ మనం జన్మిస్తాము. అన్నిటిని సమానంగా చూడాలి అనే సత్యాన్ని నేను అంటిపెట్టుకొని ఉన్నాను అని చెప్పి తను చెప్తాడనమాట. ఇంకా ఆ 2 జన్మల్లో మాత గొడవల్లో, దుస్థితుల్లో కూడా నేను సేవ చేయగలనా? అంటే పరమాత్మకి సేవ చేస్తున్నట్లు అలా భావనతో నేను చేయగలనా లేదా అన్నది ఆ మాత నాకు పరీక్ష పెట్టారు. అక్కడ అక్కడ అలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళల్లో కూడా పరమాత్మని చూడడం కానీ, వాళ్ళల్లో కూడా మంచితనాన్ని చూడడం కానీ ఎలా సాధ్యము అన్నది ఆమె నాకు ఆ జన్మల్లో బోధపడేలా చేశారు అని చెప్పి ఇక్కడ చంద్ర చెప్తాడనమాట. బాధలకు చలించొద్దు, వదిలి పారిపోవద్దు. అక్కడే ఉంటూ దాన్ని అంటకుండా సత్యాన్ని పట్టుకుని మీరు ఉండండి అన్న విషయాన్ని ఇక్కడ చంద్ర మనకి చెప్తున్నాడనమాట.